ఎన్నికల వేళ ఏపీకి రైల్వే లైన్లు. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్. కొత్త రైల్వే లైన్ మంజూరు. రైల్వే కేటాయింపులో ప్రాధాన్యత. ఏపీకి ఎన్నికల వేళ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఏపీకి రైల్వే కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చింది. నిర్మాణంలో ఉన్న 3 ప్రధాన రైల్వే లైన్లను నిధులు కేటాయించింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆర్ఓబీలు, యూఆర్బీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేసింది. గత బడ్జెట్ కంటే ఈసారి నిధులు పెంచడంతో ప్రస్తుతం పెండింగ్ పనులు వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2024-25లో ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం 9,138 కోట్లు కేటాయించింది. రాష్ట్రానికి 2022-23 బడ్జెట్లో 7,032 కోట్లు, 2023-24 బడ్జెట్లో 8,406 కేటాయించగా గత ఏడాది కంటే ఈ ఏడాది 732 కోట్లు అధికంగా కేటాయింపులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. రైల్వే స్టేషన్ను డెవలప్మెంట్ చేసేందుకు ఈ బడ్జెట్లో నిధులను కేటాయించింది. కోటిపల్లి, నరసాపూర్ కొత్త లైన్ నిర్మాణానికి 300 కోట్లు ప్రతిపాదించారు. విజయవాడ, గూడూరు 3వ లైన్ కోసం 500 కోట్లు, కాజీపేట, విజయవాడ 3వ లైన్ కోసం 310 కోట్లను కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. విజయవాడ, రేణికుంట, కాజీపేట, వాడి రైల్వే స్టేషన్ వద్ద బైపాస్ లైన్లను 209.8 కోట్లను మంజూరు చేశారు. అమృత్ భారత్ ప్రాజెక్టు కింద రైల్వే స్టేషన్ అభివృద్ధికి 425 కోట్లు కేటాయించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, హై లెవెల్ ప్లాట్ఫారంల నిర్మాణానికి 197 కోట్లు ప్రతిపాదించారు. ట్రాఫిక్ ఫెసిలిటీ పనులకు 172 కోట్లు కేటాయించారు. రాజమహేంద్రం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్వహణకు 30 కోట్లను కేంద్రం బడ్జెట్లో అంచనాగా చూపించింది. రాష్ట్రం మీదుగా ప్రయాణిస్తున్న వందే భారత్ రైల్వే నిర్వహణ కోసం 10 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.